ఐపాక్ ఆఫీసులో ఈడీ సోదాలు అడ్డుకున్న మమత. సోదాల సమయంలో ఐపాక్ చీఫ్ జైన్ ఇంటికి వెళ్లిన సీఎం తమ పార్టీ అభ్యర్థుల జాబితా వ్యూహాలను తొలగించడానికి వచ్చారని ఫైర్. కోల్కతాలోని ఐపాక్ గ్రూప్ చీఫ్ ప్రతీక్ జైన్ ఇల్లు ఆఫీసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సోదాలు నిర్వహించడం రాజకీయ దుమారం రేపింది. రైడ్ చేస్తున్న సమయంలో ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కోల్కతా పోలీస్ చీఫ్ వినీత్ గోయల్ కూడా వెళ్లారు. జైన్ ఇంటి నుంచి కొన్ని ఫైళ్లను తీసుకెళ్లారు. తృణమూల్ ఎన్నికల వ్యూహం, 2026 ఎన్నికల అభ్యర్థుల జాబితాలు, పార్టీ రహస్య పత్రాలను దొంగిలించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈడీని పంపారని మండిపడ్డారు. విన్నరా? ఈడీ ప్రతీక్ జైన్ ఇంటిలో ఈడీ సోదాలు చేసింది. ఈడీ రైడ్ చేసింది. రైడ్ చేస్తుంటే అక్కడున్న ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు వెళ్ళి, వీళ్ళు వచ్చింది ఈడీ సోదాలు చేయకుండా మా పార్టీకి సంబంధించినటువంటి పత్రాల్ని, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోయే ఎవరెవరిని అభ్యర్థులు మేము పెడుతున్నామో దాంట్లో పేర్లు ఉన్నాయి, ఇదంతా ఎత్తుకపోతే ఈడీని అమిత్ షా పంపించిండు అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. చూడురి, మరి ఈడీ టార్గెట్ చేసి ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో, ఎక్కడెక్కడ బీజేపీ మాట్లాడినారో అక్కడనే ఎందుకు ఈడీ రైడ్ చేయాలి? అదొక స్వచ్ఛంద సంస్థ కదా సార్, అదొక ప్రత్యేకమైనటువంటి సంస్థ కదా. అట్లా అమిత్ షా పంపిరా అని చెప్పేసి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు అంటున్నటువంటి పరిస్థితి.